బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇన్ఫెక్షన్ డిసీజెస్ డాక్టర్ పి విష్ణురావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హెచ్ఐవి సార్ నియర్లీ మనం 2008 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 2022 గణనాంక ప్రకారం 2.5 మిలియన్స్ ఉన్నాయి సార్ హెచ్ఐవి కేసెస్. అవునండి. సో త్రిపురలో మనం రీసెంట్గా చూసాం, త్రిపురలో ఎన్ని కేసెస్. సో ఎయిడ్స్ బారిన పడి 36 మెంబర్స్ చనిపోయారు కూడా. సో ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అక్కడ? నార్మల్గానండి హెచ్ఐవి కేసెస్ ఓవరాల్ కంట్రీలో చూసుకుంటే మనం 2000 ఆ టైం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు గణనీయంగా తగ్గాయి, కానీ మొత్తం ఎరాడికేట్ అవ్వలేదు. ఒకవేళ మీరు మన ఇండియన్ డేటా చూసుకుంటే అంటే 2023 నాకో గైడ్లైన్స్ చూసుకుంటే కనుక మనకు మొత్తం 25 లక్షల హెచ్ఐవి కేసెస్ ఉన్నాయి. ప్రతి ఇయర్ మనకు 44,000 న్యూ కేసెస్ వస్తున్నాయి. ఓకే సార్. అది ఆ నెంబర్ అనేది 2000 చాలా ఎక్కువ ఉండే. సో నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ అనేది గణనీయంగా తగ్గాయి. అయితే కొన్ని స్టేట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, ఈ స్టేట్స్లో ప్రివలెన్స్ అనేది ఎక్కువ. అక్కడ ప్రివలెన్స్ అనేది 2 పైన ఉంటుంది. అంటే ప్రతి 100 మందికి 2 హెచ్ఐవి కేసెస్. అది చాలా ఎక్కువ నెంబర్. అక్కడ ఎందుకండి అంటే మన కంట్రీలో అక్కడ ఆ ఏరియాలో ఐవి డ్రగ్ అబ్యూస్ ప్రాబ్లం ఎక్కువ. సార్ ఇంకోటి ఐవి డ్రగ్ యూజ్ ఇప్పుడు ఓకే, అది కూడా స్టూడెంట్స్ కాలేజ్ పిల్లలు సార్ వాళ్ళు. అవునండి, అది వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అండి. మామూలుగా హెచ్ఐవి అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు మన దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, వేరే స్టేట్స్లో కూడా ఎక్కువగా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అంటే ఐదర్ మెన్ టు ఫీమేల్ కావచ్చు లేదా మెన్ హూ హ్యావ్ విత్ మెన్ కావచ్చు. ఇవి ఎక్కువ మోతాదులో కేసెస్ ఉన్నాయి. కానీ ఆ పర్టికులర్ 3 స్టేట్స్లో వీటితో పాటు ఐవి డ్రగ్ అబ్యూజ్ అనేది చాలా చాలా ఎక్కువ ఉండడం వల్ల హెచ్ఐవి కేసెస్ అనేది పెరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ డ్రగ్స్ బారిన పడేవాళ్ళు యంగర్ ఏజ్ గ్రూప్ అంటే స్టూడెంట్స్ కానివ్వండి, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఇట్లాంటి వాటికి, ఎందుకంటే వాళ్ళకి అంతగా తెలీదు, ఇట్లాంటి చెడు స్నేహాలతో కానివ్వండి, ఏదైనా రీజన్ అవ్వచ్చు. సో ఈ డ్రగ్స్కి బానిస అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నా వాళ్ళు ఎలా తీసుకుంటారని అంటే ఒక గ్రూప్లో తీసుకుంటారు. ఈ డ్రగ్స్లో చాలా వరకు ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటారు. సో వాళ్ళందరూ ఒక గ్రూప్లో కూర్చొని ఒక అతనికి హెచ్ఐవి ఉన్న అతను నీడిల్తోని డ్రగ్ ఇచ్చుకొని అదే పక్కన వాళ్ళు ఇట్లా మల్టిపుల్ షేర్ చేసుకుంటారు. సో షేర్ చేసుకోవడం వల్ల ఈ డ్రగ్ అబ్యూస్ రిలేటెడ్ హెచ్ఐవి కేసెస్ అనేది ఆ ఏరియాలో గణనీయంగా ఉన్నాయి. అట్లీస్ట్ మన తెలుగు రాష్ట్రాలలో మనకు ఐవి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ అనేది అంతగా కనబడట్లేదు. కానీ ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా వరకు డ్రగ్స్ దొరకడాలు, డ్రగ్స్తోని చాలామంది దొరికిన వాళ్ళు ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్. ఇట్లాంటి అలవాట్లతోటి మనకు హెల్త్ ఖరాబ్ అవడం, హెచ్ఐవి లాంటి జబ్బుల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే అండి, ఇప్పటికి కూడా మోస్ట్ కామన్ అనేది ట్రాన్స్మిషన్ పరంగా వచ్చే కేసెసే ఎక్కువ. సో ఎప్పుడైతే కూడా మన బిహేవియర్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మన బిహేవియర్ని కంట్రోల్ చేసుకోకుండా బయట వాళ్ళని లేదా ర్యాండమ్ పార్ట్నర్స్ని కలిస్తే హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటి అసలు అవాయిడ్ చేయాలి. ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు కాండమ్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ప్రివెంట్. నౌ ఇంకోటి, మన తెలుగు రాష్ట్రాలు అట్లీస్ట్ నేను చూసే వాటిల్లో ఎక్కువ ఇప్పుడు మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్, ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే హోమోసెక్షువల్ పాపులేషన్. ఎస్. సో ఈ పాపులేషన్లో ఏంటండి అంటే ఈ గ్రూప్ ఆఫ్ పాపులేషన్లో మల్టిపుల్ పార్ట్నర్స్, ఒక వ్యక్తికి మల్టిపుల్ మేల్ పార్ట్నర్స్ ఉండడం, లేదా ఒక వ్యక్తి ర్యాండమ్ పార్ట్నర్స్ ఉండడం, అంటే ఒక ఏదో పార్టీకి వెళ్ళేసి అక్కడ ఎవరినో కలిసి వాళ్ళతో తెలియని చేయడం, యానల్ సెక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్లకు విపరీతమైన కేసెస్, ఎక్కువ హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి బిహేవియర్ని మనము కంట్రోల్ చేసుకోవడం వల్ల, అంటే ర్యాండమ్ పార్ట్నర్స్ని కలవకపోవడం, మనకు కొన్ని వ్యాక్సిన్స్, కొన్ని రకాల సెక్స్ పరమైన జబ్బులకు, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి, హెచ్పివికి వ్యాక్సిన్ వచ్చాయి. తర్వాత హెచ్ఐవి రాకుండా ప్రెప్ అనే ఆప్షన్స్, ఇవన్నీ కూడా డాక్టర్ గారిని కలిసి డిస్కస్ చేసుకుంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సార్ కొంతమంది కొంచెం ఆల్రెడీ అవగాహన అయితే చాలా మందికి ఉంది, కొంతమంది కోసం సార్ ఇది. సో కొంతమంది ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు, ఎయిడ్స్ కానీ హెచ్ఐవి కానీ ఉన్న వాళ్ళ ప్లేట్లో తిన్నా కూడా, వాళ్ళ బట్టలు వేసుకున్నా కూడా ఇట్లాంటి కొంతమందికి అపోహలు ఉంటాయి. సో ఆ అపోహల గురించి మీరు ఏమంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అండి. హెచ్ఐవి అనేది ముట్టుకుంటేనో, తాకితేనో, లేదా టవల్తోనో, సోప్తోటో, ఒకే బాత్రూమ్ యూజ్ చేయడం వల్లనో హెచ్ఐవి సంక్రమించదు. ఓకే సార్. మన చెమటతోని హెచ్ఐవి రాదు, మన కంటి నీరుతోని హెచ్ఐవి రాదు, యూరిన్తోని రాదు, మోషన్ అంటే
వాటితోని హెచ్ఐవి అనేది సంక్రమించదు. ఓకే సార్. హెచ్ఐవి అనేది మెయిన్గా సీమెన్ అంటే సెక్స్ పరంగా ఓకే. ట్రాన్స్మిట్ అవుతుంది, ప్లస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్. ఇదంతా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిలేటెడ్ ఒకప్పుడు చూస్తుండండి. ఇప్పుడు మంచిగా ఎవరు బ్లడ్ ప్రోడక్ట్స్ మీరు బ్లడ్ డొనేట్ చేస్తే వాటిని మంచిగా ప్రాపర్గా స్క్రీన్ చేస్తే చాలా తగ్గిపోయాయి. ఇంకోటి నీడిల్స్ ఒక మనిషి ఇంకొక మనిషికి వాడడం, ఇది కూడా ఇప్పుడు చాలా ప్లేసెస్లో మీరు మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఒకరికి వాడిన సిరంజ్ నీడిల్ అనేది ఇంకొకరికి వాడరు, అన్ని డిస్పోజబుల్ వచ్చేసాయి. సో కానీ ఇప్పుడు మనం చూసేదంతా ఈ ఐవి డ్రగ్ అబ్యూస్ వాళ్ళ డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఒకదొకటి వాడడం వల్ల వస్తున్నాయి. ఇవి మెయిన్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అండి. వీటిని ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా గణనీయంగా తగ్గాయి. మెయిన్ అంతా ట్రాన్స్మిషన్ ఎక్కువ. సార్ మన ఆంధ్రప్రదేశ్ కానీ అంటే తెలంగాణ కానీ ఎన్ని కేసులు ఉండొచ్చు? మనకు నాకో 2023 డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 3 లక్షల కేసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్ని స్టేట్స్లో తీసుకుంటే నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి ఆర్ హైయెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే సార్. 3 లక్షలు. మన తెలంగాణలో 1,60,000 మంది కేసెస్ ఉన్నారు. సార్ ఇప్పుడు అసలు యాక్చువల్లీ హెచ్ఐవి మారితేనే ఎయిడ్స్గా పరిణామం చెందుతుంది. సో అసలు హెచ్ఐవి మనకు ఉంది, మనకు వచ్చింది అని చెప్పేసి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలా మనం గుర్తించాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? చాలా మంచి ప్రశ్న అండి. హెచ్ఐవి వచ్చిన వాళ్ళకండి సిమ్టమ్స్తో చెప్పడం చాలా చాలా కష్టం. ఓకే సార్. హెచ్ఐవి ముదిరి ఎయిడ్స్గా మారినప్పుడు అప్పుడు కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఎన్నో సంవత్సరాలు ఒక మనిషికి హెచ్ఐవి వచ్చి ఆ జబ్బు ముదిరి ఎయిడ్స్గా మారడానికి కొందరికి 5 సంవత్సరాలు పట్టవచ్చు, కొందరికి 10 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ టైంలో చాలా మందికి అసలు ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండవచ్చు. ఓకే సార్. ఎయిడ్స్గా మారినప్పుడు కంప్లీట్ ఒక లూజ్ మోషన్స్ రోజు ఒక 20 సార్లు అయ్యి ఒక 30-20 కిలోలు తగ్గడం, టీబీ లాంటి జబ్బులు రావడం, మొత్తం బక్క చిక్కిపోవడం, నాలుకే పూత పోయడం, ఇవన్నీ మనం జబ్బు ముదిరినాక చూస్తాం. కానీ ఎర్లీ స్టేజెస్లో మనకు సిమ్టమ్స్ చాలా నాన్ స్పెసిఫిక్ ఉంటాయండి, వాటితో చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ సోర్ థ్రోట్ కానివ్వండి, మామూలు ఫీవర్ కానివ్వండి, ర్యాష్ కానివ్వండి, ఇట్లాంటివి నార్మల్ వైరల్ ఫీవర్స్లో కూడా ఇట్లా సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఎవరైనా మన మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరైనా హై రిస్క్ బిహేవియర్ ఉన్న వాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కూడా బయట వెళ్ళి హై రిస్క్ బిహేవియర్ అంటే వేరే వాళ్ళని కలిసే అలవాట్లు ఉన్నవాళ్ళు, ఇట్లాంటి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, రెగ్యులర్గా బయట పార్ట్నర్స్ని కలిసేవాళ్ళు, ఇట్లాంటి హ్యాబిట్ ఉన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్తోనే మనం చెప్పగలుగుతాము. లేకుంటే జబ్బు ముదిరేంత వరకు నాకు ఉందా లేదా అనేది నార్మల్ సిమ్టమ్స్తోని చెప్పలేము. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి అంటే ఒక హెచ్ఐవి ఉన్న అతను చాలా వరకు ట్రాన్స్మిట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళకు జబ్బు గురించి అవగాహన లేక, జబ్బు ఉందని తెలియక. నేను చెప్పాను కదండి, హెచ్ఐవి ఎయిడ్స్గా మారేంత వాళ్ళకు జబ్బు ఉన్నట్టు ఏమీ తెలియదు, సిమ్టమ్స్ ఏమీ ఉండకపోవచ్చు చాలా మందిలో. సో వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ అలానే కంటిన్యూ చేస్తుంటారు. భార్యతో రెగ్యులర్గా కలుస్తుంటారు, బయట వాళ్ళని కలుస్తుంటారు. సో బయట వాళ్ళ నుంచి తను తెచ్చుకొని భార్యకి ఇస్తుంటారు. సో అందుకని ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు పరీక్ష చేసుకొని ఐడెంటిఫై చేసుకున్నారనుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాను మెడిసిన్ వేసుకుంటే హెచ్ఐవి వచ్చిన వ్యక్తి అందరిలాగా బతకడమే కాదు, వైరస్ కంట్రోల్ అయితే నార్మల్గా కలిసిన పార్ట్నర్కి రాదు. సో ఒక హస్బెండ్ హెచ్ఐవి ఉన్న అతను మందుల మీద వైరస్ కంట్రోల్లో ఉంటే, అతనికి ఉందని తను ఐడెంటిఫై చేసి మందులు వేసుకొని మందులతో వైరస్ కంట్రోల్లో ఉంటే తన భార్యకు నార్మల్ సెక్స్తో కూడా ట్రాన్స్మిట్ చేయలేడు. అంత పవర్ఫుల్ మెడిసిన్ ఇవి. సో మనల్ని నార్మల్ లైఫ్ ఇవ్వడమే కాదు, మన పార్ట్నర్ని కూడా మన నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. హెచ్ఐవి ఎయిడ్స్గా కన్వర్ట్ అవ్వడానికి నియర్లీ ఒక టైం ఉంటుందా? అవునండి, అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లాగండి. కొందరికి 5 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, కొందరికి 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, కొందరు వెరీ ఫ్యూ పీపుల్ 20 years తర్వాత కూడా మారచ్చు. బట్ చాలా మందికి 3 నుంచి 7 సంవత్సరాల మధ్యలో హెచ్ఐవి ఎయిడ్స్గా మారుతుంది. సార్ ఈ హెచ్ఐవి బారిన పడ్డ వాళ్ళు కానీ అండ్ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కానీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటారు? సో ఫస్ట్ థింగ్ అండి, హెచ్ఐవి ఉన్న వాళ్ళైనా ఎయిడ్స్ ఉన్న వాళ్ళైనా అండి, ఫస్ట్ థింగ్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫుడ్ ఒకటే కండి. సింపుల్ థింగ్, హెచ్ఐవి డయాగ్నోజ్ అయిన తర్వాత మెడిసిన్ కరెక్ట్గా వేసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది హెచ్ఐవి లేని పర్సన్ ఎన్ని సంవత్సరాలు ఎంత క్వాలిటీగా బతకొచ్చు అంత ఎఫెక్టివ్గా బతకొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్నంత ఏజ్ నాలాంటి ఒక పర్సన్ హెచ్ఐవి వస్తే మందులతోని నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో అన్ని సంవత్సరాలు అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతకొచ్చు. సో ఫస్ట్ థింగ్, హెచ్ఐవి ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ వేసుకోవాలి. హెచ్ఐవికి క్యూర్ లేదు, కానీ బ్రహ్మాండమైన మెడిసిన్ ఉంది, మెడిసిన్తో లైఫ్ లాంగ్ బతకొచ్చు. సో మందులు కరెక్ట్ వేసుకున్న వాళ్ళు అందరిలాగానే ఉంటారు, నెంబర్ 1. నెంబర్ 2, ఫుడ్ హ్యాబిట్స్ అనేది మామూలు హెచ్ఐవి వచ్చిన వాళ్ళు అందరిలాగానే మనం అన్ని తినవచ్చు. మన ఇంట్లో రెగ్యులర్గా తినే టిఫిన్స్ కానివ్వండి, ఫుడ్ కానీ అన్నీ తినవచ్చు. స్పెసిఫిక్గా వీళ్ళు ఇది తినద్దు అనేది ఉండదు. ఒకవేళ హెచ్ఐవి ముదిరి ఎయిడ్స్గా మారిన వాళ్ళకు చాలా జబ్బులు రావడం వల్ల ఇమాసియేట్ అయిపోతారు, అంటే బాగా వెయిట్ లాస్ అవుతారు, బాగా ప్రోటీన్ తగ్గిపోతుంది. సో అట్లాంటి వాళ్ళకు హై ప్రోటీన్ డైట్, అంటే మామూలుగా మనం తినే వాటితో పాటు పాలు, ఎందుకంటే ప్రోటీన్ డైట్ సింపుల్గా మనకి ఇంట్లో అవైలబుల్, కోడిగుడ్లు, మీట్, డ్రై ఫ్రూట్స్, ఈ ప్రోటీన్
ఫుడ్ ఎక్కువగా కనుక మనం రెగ్యులర్ ఫుడ్తో ఇస్తే వాళ్ళు కూడా మళ్ళీ మందులతోని మంచిగా నార్మల్ వెయిట్ గెయిన్ అయ్యి అందరిలాగా అవుతారు. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం త్రిపురలో ఏం జరుగుతుంది, త్రిపురలో ఇలా జరగడానికి కారణాలు ఏంటి, మన డ్రగ్స్ తీసుకోవడం వల్లనే ఎక్కువ మందికి వ్యాపించింది అని చెప్పి చాలా చక్కగా గురించి అట్ ద సేమ్ టైం హెచ్ఐవి గురించి చక్కని అవగాహన ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.